బిగ్ బాస్ తెలుగు 9 72వ ఎపిసోడ్ నామినేషన్స్ గురించి క్విక్గా చూద్దాం. ఈ ఎపిసోడ్ నామినేషన్స్ ప్రాసెస్లో అసలు సిసలైన ఆట బయటపడింది. అంటే పాత గొడవలు, కొత్త స్ట్రాటజీలు అన్నీ తెరపైకొచ్చేశాయి. కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధమే నడిచింది. సో మొదటగా చూస్తే డెమాన్ పవన్ నామినేషన్లు పెద్ద రచ్చలేపాయి. ఓ చిన్న అపార్థాన్ని పట్టుకొని తన క్లోజ్ ఫ్రెండ్ రీతూ చౌదరినే నామినేట్ చేసేశాడు. దీంతో వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవే అయింది. అంతేకాదు, ఎప్పుడో వారాల క్రితం జరిగిన ఇష్యూలో కళ్యాణ్ తనకి సపోర్ట్ చేయలేదని అతన్ని కూడా నామినేట్ చేశాడు. ఇక రెండోది కళ్యాణ్ పడాలిచ్చిన కౌంటర్స్. డెమాన్ ఇంకా సుమన్ శెట్టి చేసిన ఆరోపణలని లాజికల్ పాయింట్లతో తిప్పికొట్టాడు. నన్ను మోసం చేసిన వాళ్లకోసం నేను స్టాండ్ ఎందుకు తీసుకోవాలి అని డెమాన్ను సూటిగా అడగడం తన వాదనని చాలా బలంగా మార్చింది. ఇక ఫైనల్గా ఎమోషనల్ డ్రామా ఇంకా గేమ్ ప్లాన్స్. డెమాన్ నామినేట్ చేయటంతో రీతూ చాలా ఎమోషనల్ అయిపోయింది. దీంతో హౌస్ అంతా టెన్షన్. అయితే కెప్టెన్ తనుజ తన పవర్ యూజ్ చేసి ఎవ్వరూ ఊహించని విధంగా రీతూని సేవ్ చేసింది. మొత్తం మీద ఈ నామినేషన్స్ ఎపిసోడ్ తర్వాత ఒకటి క్లియర్ అయిపోయింది. హౌస్లో ఇప్పుడు ఫ్రెండ్షిప్స్ కంటే టాప్ 5కి వెళ్లాలనే స్ట్రాటజీలే ముఖ్యమన్నమాట.